కోర్సెస్ చూద్దాం. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వచ్చేసి 24 ఇంటేక్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వచ్చేసి 20 ఇంటేక్ ఉంది. సివిల్ ఇంజినీరింగ్ వచ్చేసి 25 ఇంటేక్ ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ వచ్చేసి 120 ఇంటేక్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వచ్చేసి 60 ఇంటేక్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ వచ్చేసి 60 ఇంటేక్ ఉంది. విఎల్ఎస్ఐ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 25 ఇంటేక్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 40 ఇంటేక్ అయితే ఉంది. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటో చూద్దామండి కోర్సెస్ వైజ్. సో ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ యొక్క ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ అయితే మనకి 11,260 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 17,050 అయితే ఉంది. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 13,389 ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 17,050 అయితే ఉంది. సో అలానే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ డేటా సైన్స్. ఈ కోర్స్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ అయితే 6,610, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ అయితే 11,917, జనరల్ ఫైనల్ రౌండ్ 6,896, ఫీమేల్ ఫైనల్ రౌండ్ 15,694. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ 23,444, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ 30,069. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ 27,647, ఫీమేల్ ఫైనల్ రౌండ్ 30,069 అయితే ఉంది. సో అలానే దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి.